హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హిస్టరీ హిస్టరీ సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు హిస్టరీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చదవాలి, ఎంతవరకు చదవాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు మనకి హిస్టరీ అనేది మనకి విచ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ దట్ వి కాల్డ్ యాజ్ హిస్టరీ. ఆ హిస్టరీని మనకు 3 భాగాలుగా విభజించారు: యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో టు నో అబౌట్ హిస్టరీ, జియోగ్రఫీ పరంగా మనకి హిస్టరీ గురించి తెలుస్తుంది. అండ్ క్రోనాలజీ బేస్డ్ ఆన్ ది పాస్ట్ ఈవెంట్స్. సో ఫస్ట్లో మనం ఇందులో భాగంగా మనకి ఫస్ట్ ఏషియంట్ హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. ఏషియంట్ హిస్టరీ గురించి తెలుసుకుంటే మాత్రం మనకి ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది, అండ్ మగధ ఎంపైర్, గుప్తా ఎంపైర్, వేదిక్ పీరియడ్, మౌర్యన్ డైనాసిటీ, హర్షవర్ధన డైనాసిటీ, జైనిజం, బుద్ధిజం, కుషన్ డైనాసిటీ, సదరన్ కింగ్డమ్. ఇది ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది ఉందో ఇదంతా మొత్తం ఏషియంట్ హిస్టరీ కింద వస్తుంది. ప్రీ హిస్టరిక్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ది పీరియడ్ బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ హిస్టరిక్ టైమ్స్. It is also referred as to Stone Age. BC, before Common Era. AD, Common Era. In BE we count the dates descending order. In CE we count the date ascending order to ascending order. Pre before invention of script. స్క్రిప్ట్ కన్నా ముందు ఏదైతే స్క్రిప్ట్ డెవలప్ కాలేదో దానికన్నా ముందు మనం ఏంటంటే స్టోన్ ఏజ్గా పిలుచుకునే వాళ్ళం. ఆ స్టోన్ ఏజ్ ఎలా అంటే 3 భాగాలుగా ఉండేది మనకి. అదొకటి స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. ఇది మనం కోడ్ ప్రకారంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎస్బీఐ స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్, ఇది కోడ్. స్టోన్ ఏజ్ ద పీరియడ్ వెన్ స్టోన్ వాజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఇంప్లిమెంట్స్. స్టోన్ ఏజ్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో స్టోన్ అనేది బాగా అంటే వాడకం చేశారు కాబట్టి స్టోన్ ఏజ్ అని పేరు వచ్చింది. అండ్ బ్రాంజ్ ఏజ్ ది పీరియడ్ వెన్ ద బ్రాంజ్ మెటలరీ extractions of metal from ores and developed. Iron Age, the period when the iron was smelted to produce implements. ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆర్ ప్యాలియోలిథిక్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్ని ఏదైతే ఉందో ఈ స్టోన్ ఏజ్ని మనం ప్యాలియోలిథిక్ ఏజ్ అని కూడా అంటాం. అయితే ఈ ప్యాలియోలిథిక్ ఏజ్ అనేది 3 భాగాలుగా విభజించారు. అది లోయర్ ప్యాలియోలిథిక్ ఏజ్, మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఏమేమి ఏజ్ ఉంటాయంటే ప్యాలియోలిథిక్ ఏజ్, మియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాలోలిథిక్ ఏజ్. అయితే ఈ 3 ప్యాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ వచ్చేసి స్టోన్ ఏజ్ అనమాట. ఇది చాలోలిథిక్ ఏజ్ వచ్చేసి మెటల్ ఏజ్ అనేసి అంటారు. సో అసలు మనకు ఫస్ట్ ప్యాలియోలిథిక్ ఏజ్ ఎలా కనిపెట్టారంటే ది ఫస్ట్ ప్యాలియోలిథిక్ టూల్స్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ 1960 బై బాగర్ 1 అండ్ బాగర్ 3 ఆఫ్ సన్స్ వ్యాలీ ఇన్ మధ్యప్రదేశ్ ఆర్ some upper Paleolithic sites in India. Lower Paleolithic age covered the greater part of the Ice Age. The people of this age is used to eat fruits, birds, raw animals, flesh, etc. అయితే ఏమంటుందంటే మనకి ప్యాలియోలిథిక్ ఏజ్ అనేది లోయర్ ప్యాలియోలిథిక్ ఏజ్, మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అనేసి ఉంటుంది. అయితే ఈ ప్యాలియోలిథిక్ ఏజ్ అనేది ఎక్కడ కనిపెట్టినారంటే మధ్యప్రదేశ్లో కనిపెట్టినారు. ఎవరు కనిపెట్టినారంటే బాగర్ 1 అండ్ బాగర్ 3 అండ్ సన్స్ వ్యాలీలో కనిపెట్టినారు. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వరకు పాయింట్ క్లియర్ అయిందా? తర్వాత లోయర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఆ టైంలో ఉన్నప్పుడు పీపుల్ ఏం చేసేది, ఫ్రూట్స్ తినేది, బర్డ్స్ తినేది, రా యానిమల్స్, ఫ్లెష్ ఎక్సెట్రా ఇది తినేది. ది టూల్స్ వర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ హార్డ్ రాక్. వాళ్ళు ఉపయోగించే ఐటమ్స్ అన్నీ హార్డ్ రాక్తో తయారు చేయబడినాయి. అంటే ఇప్పుడు హంటింగ్ చేయాలంటే మనకి ఉండాలి కదా, అంటే వెపన్స్ ఉండాలిగా, అవి వెపన్స్ హార్డ్ రాక్తో చేయడం జరిగింది. మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్, ది చేంజ్ occurred in the shape of tools which were made of stones or bones.
అయితే మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్ వచ్చేసి వాళ్ళు టూల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఎట్లా చేసినారంటే స్టోన్స్ తోటి లేదా బోన్స్ తోటి టూల్స్ అనేది చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్, హ్యూమన్ లివ్డ్ యాజ్ నోమిక్ హంటర్ అండ్ గ్యాదర్. Meolithic age, the period after Paleolithic age, which we called as Meolithic age. In this age they introduced the agriculture. Meolithic age అంటే ఏం లేదు, ఈ ఏజ్లో వాళ్ళు అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. అంటే ఆ ఏజ్లో అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్ చేసినారు. నియోలిథిక్ ఏజ్ వచ్చేసి వాళ్ళు మెయిన్గా చూసుకుంటే ఆర్ట్ ఆఫ్ పాటరీ అండ్ పెయింటింగ్ and they in this age they discovered the stone wheel and they discovered the art of producing fire by friction of stones. అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఏం చేసినారంటే, నియోలిథిక్ ఏజ్లో ఏం చేసినారంటే ఫైర్ అనేది కనిపెట్టినారు. అండ్ ఆఫ్టర్ దట్ వీల్ కూడా కనిపెట్టినారు. వీల్ వాజ్ ఆల్సో మెయిన్ డిస్కవరీ ఆఫ్ దిస్ ఏజ్. ఇది అయిపోయిన తర్వాత, ఇది మన నియోలిథిక్ ఏజ్ అయిపోయిన తర్వాత చాలోలిథిక్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. లైక్ Chalolithic age is marked by the use of the copper as copper age. The economy was based on subsistence, agriculture, stock raising, hunting and fishing. Dairy products are used and settled life. అంటే వీళ్ళు మొత్తం డిఫరెంట్ అనమాట. అంటే ఈ చాలోలిథిక్ ఏజ్కి నియోలిథిక్ ఏజ్, మియోలిథిక్ ఏజ్, ప్యాలియోలిథిక్ ఏజ్ కంపేర్ చేసుకుంటే మనము ఈ చాలోలిథిక్ ఏజ్ అనేసి చాలా అప్డేటెడ్ వర్షన్ అనమాట. దీని తర్వాత మనకి ఏమొచ్చిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏంది ప్రీ హిస్టరిక్ ఏజ్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2600 to 1800 BC. The Indus Valley civilization represented by the first urbanized of the Indian history. Harappa first Indus site was introduced by the Dayaram Sanvi in 1921. Second site discovered by Mohenjo-daro by R.D. Banerjee in 1922. John Marshall was the first scholar to use the term Indus Valley civilization. Harappa was situated in bank of Ravi river. Highly efficient town planning. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫుల్ అప్డేటెడ్ వర్షన్. మనము చూసుకుంటే వీళ్ళు అప్పుడు 2600 BCలోని ఫుల్ అప్డేటెడ్ వర్షన్లో అంటే వాళ్ళ జీవితాన్ని సాగించారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ లార్జెస్ట్ అమాంగ్ ది 4 civilization. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకుంటే అతి పెద్ద సివిలైజేషన్ అనమాట. అది మెసొపటోమియా, ఈజిప్ట్ అండ్ చైనా, ఈ 3 సివిలైజేషన్ కన్నా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. దెర్ వాజ్ స్ప్రెడెడ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సౌత్ ఏషియా, పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటంటే మనకి సౌత్ ఏషియా సైడ్ ఎక్కువ అంటే సౌత్ ఏషియా సైడ్ ఎక్కువ స్ప్రెడ్ అయిందనమాట. పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఎక్కువ అనమాట మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియా సీ, ఈ ఏరియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుగొన్నారు. సో మెయిన్ సైడ్ చూసుకుంటే మనము హరప్పా పంజాబ్ పాకిస్తాన్లో ఉంటుంది. రావి రివర్ 1921. మొహెంజోదారో సింధ్ పాకిస్తాన్. చన్హుదారో సింధ్ పాకిస్తాన్. ఇండస్ రివర్ 1931. కాలిబంగాన్ రాజస్థాన్ ఇండియా. రవి గాగర్ 1953. లోథల్ గుజరాత్ ఇండియా. రివర్ బాగ్వా. బన్వాలి ఇసార్ హర్యానా 1974. ఇమ్రిసా 1935. డోల్వీరా గుజరాత్ 1985 to 1990. రంగాపూర్ గుజరాత్ మహర్ రివర్ 1953. రోహర్ పంజాబ్ రివర్ సుల్తేజ్ 1953.
Alamgirpur, Girzabad, 1958. Harappa first site discovered by the Dayaram Sanvi, 1921. Second site discovered by the Mohenjo-daro R.D. Banerjee. John Marshall was the first scholar to use the term Indus Valley Civilization. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫ్యూచర్స్ ఏంది అంటే అప్డేటెడ్ ఫ్యూచర్స్ ఏంది అంటే గ్రేట్ బాత్ ఉండేది. ది గ్రానరీస్ హరప్పా ఈజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాస్ సీన్ ఇన్ ది రోమ్ 2800 years later. It was built on the raised platform to protect the from floods and sites was credited bathing platform burial grounds. అంటే మెయిన్గా ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయింది ఫుల్ అప్డేటెడ్ వర్షన్ అండ్ ఇందులో మనం ప్రత్యేకత ఏమైనా ఉందంటే గ్రేట్ బాత్ ఉండేది అండ్ ఫుల్ అప్డేటెడ్ వర్షన్లో బతికే వాళ్ళు వీళ్ళు. అగ్రికల్చర్ ఉండేది. మొత్తం వీళ్ళ లైఫ్ స్టైలే వేరనమాట. మొత్తం లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే సోషల్ లైఫ్. అంటే వాళ్ళు ఏ పని చేసి బతికే వాళ్ళు అంటే దే ఆర్ ఆల్సో ఎక్సెప్ట్ ఇన్ బీడ్ మేకింగ్, పూసల తయారీలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఎకనామిక్ లైఫ్, మోస్ట్ ఆఫ్ ది సీల్స్ వర్ మేడ్ ఆఫ్ synthetic. It was kind of soft stone. A few idols was made by gold, ivory, agate, terracotta. Economic activities such as agriculture, trade, import and export. వీళ్ళు ఏంటంటే గోల్డ్, ఇవరీ, అగేట్, టెరాకోటా తోటి ప్రోడక్ట్స్ చేసి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేసేవాళ్ళు. అగ్రికల్చర్ కూడా మీరు పండించారు. రిలీజియన్, ది మోస్ట్ ఫేమస్ సీల్ ఆఫ్ ద పశుపతి సీల్ ఆఫ్ హరప్పా సివిలైజేషన్ ఫ్రమ్ మొహెంజోదారో. మాతృదేవి ఆర్ శక్తి ఈజ్ ద మదర్ గాడెస్. దే ఆల్సో వర్షిప్డ్ ఫైర్ కాల్డ్ హరియన్ కుంద్. పశుపతి మహాదేవ ఈజ్ ఆల్సో known as the Lord of animals. ప్రిసైజ్ మెజర్మెంట్స్, కాంటా అంటే ఇప్పుడు వెయిట్ చూస్తున్నాం కదా మనం. ఈ ప్రెజెంట్ మనం ఇప్పుడు ఏదైతే షాప్కి వెళ్తే ఏదైనా తీసుకుంటే వెయిట్ చూస్తున్నాం కదా, ఈ వెయిట్ అనేది అప్పట్లోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే కనిపెట్టినారు. అండ్ దే కాటన్ క్లోత్స్ వార్ యూజ్డ్ ఇన్ woolen clothes. ది ఫస్ట్ స్పిన్ ఆఫ్ వేవ్ కాటన్ అంటే వాళ్ళు ఫస్ట్ కాటన్ని అంటే దారంలాగా అల్లడం స్టార్ట్ చేసినారు. ఉలెన్ క్లోత్స్ వేసుకోవడం స్టార్ట్ చేసినారు. అంటే వెయిట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ప్యాడీని పండిస్తారు కదా, వడ్లను పండిస్తారు కదా, దాన్ని ఎట్లా జోకేవాళ్ళు అంటే కాంటాతో జోకేవారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అంటే మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ టైంలోనే వాళ్ళు టెక్నాలజీ లేని టైంలోనే ఇంత అప్డేటెడ్ వర్షన్లో బతికారు. ఇంకేమన్నా ఉందా? సో ఇక్కడితోటి మన వీడియో ఎండ్ అయిపోతుంది. ఇది మెయిన్ ఫస్ట్ ఏంటంటే మనం హిస్టరీలో స్టార్టింగ్ ఏంటంటే ప్రీ హిస్టరిక్ ఏజ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మెయిన్ పాయింట్స్ తెలుసుకున్నాం. సో ఈ హిస్టరీ నుంచి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ సింపుల్గా మనకి 1 నుంచి 5 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ అనేది జిఎస్ పార్ట్లో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, బాయ్.